అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు వెంటనే అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు వెంటనే అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు వెంటనే. నమస్తే, మనతో ప్రస్తుతం కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. నదీ జలాలపై చర్చ జరుగుతుంది. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా బ్యానర్ల వాళ్ళ నినాదాలు కూడా ఇచ్చారు. రాకపోతే రాజీనామా చేయమని చెప్తున్నాడు కోట్ల శ్రీనివాస్ గారు. అంతేనా? ఏం చెప్పదలుచుకున్నారు కేసీఆర్? ఇప్పుడు మన 2 వారాల క్రితము తొడగొట్టి తోక ముడిచిన వైనం కేసీఆర్ గారిది. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రావాలి, కృష్ణా వాటర్ మీద చర్చించాలి. గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు హరీష్ రావు చేసిన పాపాలను, వాళ్ళు తెలంగాణకు చేసిన అన్యాయం పైన దేవాలయం లాంటి శాసనసభలో చర్చించాలని పదే 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 కోరినప్పుడు కూడా నిన్న కూడా ప్రగతి భవన్లో విజ్ఞప్తి చేసిరు. మీ వయసుకు కానీ మీ అనుభవం కానీ మీరు 78,000 పుస్తకాలు చదివే మీ అనుభవానికి ఎక్కడ కూడా దక్కదలగకుండా శాసనసభలో మిమ్మల్ని గౌరవిస్తాం, మీరు ఎన్ని గంటలు మాట్లాడతారో అన్ని గంటల సమయాన్ని ఇస్తాం స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేశాను చెప్తే ఈరోజు శాసనసభ జరుగుతూ ఉంది. ఇవాళ పద్దుల మీద శాసనసభ జరుగుతుంది, 0 అవర్ జరుగుతుంది. అదేవిధంగా 3 కార్పొరేషన్ల విల్ల మీద చర్చ జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ, శాసనసభ్యులందరూ కూడా ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు వస్తాడు, కృష్ణా జలాల మీద మాట్లాడతాడు, లేకుంటే రాష్ట్రంలో ఉన్న అన్ని విషయాల మీద చర్చిస్తాడని ఎంతోగానో ఎదురు చూస్తే ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసిన వ్యక్తి ఎవరంటే ఈ కేసీఆర్ గారు, ప్రతిపక్ష నాయకుడు. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు ఉంటెంత ఊడితెంత అని సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అడ్డగోలు తిడుతున్నాడు, బండ కట్టుకొని దానిలో ఇట్లా తిడితే బాగుంటుందా అనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అట్లంటే మరి కేటీఆర్ గారు, మరి హరీష్ రావు గారు ఎట్లా తిడుతున్నారండి? ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తిని ఒక స్వతంత్రంగా జడ్పీటీసీగా, స్వతంత్రంగా ఎమ్మెల్సీగా, శాసనసభ్యులుగా 2 సార్లు, ఒక పార్లమెంట్ సభ్యునిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, పార్టీ ప్రెసిడెంట్గా, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 గ్యారంటీలతోని ఇలా తిరోగమనం అయిపోయిన రాష్ట్రాన్ని పురోగమనం వైపు తీసుకుపోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు పడతారని సందర్భంగా అడగదలుచుకున్నా. అందుకొరకే ముఖ్యమంత్రి గారు ఏమనలేదు. మీరు ఏదైతే తెలంగాణకు కృష్ణా ట్రిబ్యునల్ ముంగట మనకు రావాల్సిన 511 టీఎంసీలు అన్యాయం చేసిరు కాబట్టి మీరు 299 టీఎంసీలకు ఎందుకు సంతకాలు పెట్టిరు? దరిద్రులారా, మీరు అసెంబ్లీకి వచ్చి చర్చ జరపండి. మీరు తెలంగాణ సమాజానికి మీరు ఇది సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు ఇదే కృష్ణా ట్రిబ్యునల్ ముంగట కృష్ణా వాటర్ మీద ఇలా రంగారెడ్డి కానీ, పాలమూరు కానీ, ఖమ్మం చివరి ఆయకట్టు వరకు నీళ్లు వచ్చేటి. కానీ మీ దురదృష్టం వల్ల జగన్మోహన్ రెడ్డి ద్వారా మీరు చీకటి ఒప్పందం ద్వారా ఇలా 299 టీఎంసీలకు ఎలా సంతకం పెట్టారు? తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సమాజం కోరుతా ఉందని సందర్భంగా మనం చేస్తున్నా. మొన్న వచ్చిండు కదా, వచ్చి అసెంబ్లీకి అటెండ్ అయ్యిండు, జాతీయ గీతం పాడిన తర్వాత వెళ్ళిపోయిండు, రిజిస్టర్లో సంతకం కూడా పెట్టిండు. మళ్ళీ ఎందుకు రాలేదు మళ్ళీ ఈరోజు నేను ఒకటే అడగదలుచున్నా, కేసీఆర్ గారు మీరు అనుభవస్తులు, శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. మీరు జనగణమన అయిపోయిన తర్వాత, జాతీయ గీతం అయిపోయిన తర్వాత కనీస విఘ్నత ఉండాలి. సహచర శాసనసభ్యులు మరణిస్తే సంతాప ప్రవేశం పెడితే సంతాపం తెలపకుండా పోయిన దరిద్ర మాజీ ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ గారు. అది అంత అర్జెంట్ ఏముంది? ఫామ్ హౌస్లో సహచర సభ్యులు ఏవైతే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, కొండా లక్ష్మారెడ్డి గారు ఏదైతే మరి వాళ్ళు చనిపోయినందుకు ఆ చనిపోయిన సంతాపం కూడా తెలిపని అజ్ఞాని, వివేకుడు, జ్ఞానం లేనోడు ఎందుకు వచ్చిండు ఒక్కరోజుకు? కేవలము జీతభత్యాలు తీసుకోవడానికి, శాసనసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడానికి. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 70 లక్షల దాకా జీతం పొందిండు. ఇంకొక మళ్ళీ దాన్ని రిన్యువల్ చేసుకోవడానికే సంతకం పెట్టి ఆ నుంచి పలాయనం చిత్తగించాడు. ఇప్పుడు ఇంకా ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటుంది, అసెంబ్లీ కూడా మళ్ళీ జరుగుతుంది, ఇంకా రాడంటారా? వస్తే మంచిది, రాకపోతే ప్రజలు తీర్పిస్తారు. ప్రజలు ఇప్పుడే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, కాంటోన్మెంట్ ఎన్నికల్లో చెప్పుతోని కొట్టారు, జూబ్లీస్ ఎన్నికల్లో ఈ చెంప వా చెంప వాయించారు, సర్పంచ్ ఎన్నికల్లో మీ రాజకీయ సమాధినే కట్టిరు. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో శీతాకాల సమావేశాలు కానీ బడ్జెట్ సమావేశాలుగా రాకపోతే మీకు జల సమాధి తప్పదు, రాజకీయ సమాధి చెప్పదు.
చివరిగా చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారంట, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. అది చాలా దురదృష్టకరమే. ముఖ్యమంత్రి గారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఇలా అభివృద్ధి లక్ష్యంగా మీరు చూస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఏ రోజైనా ఒక అరగంట సేపు విశ్రాంతి తీసుకున్న సందర్భాన్ని చూపిస్తే నేను దేనికంటే దానికి సవాల్ విసురుతున్నా. ఒక గంట సేపు కానీ, ఒక రోజు కానీ గౌరవ ముఖ్యమంత్రే కాదు, మా క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఏ రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఇలా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము, రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రజల అభివృద్ధి ముఖ్యమని ఈరోజు మా క్యాబినెట్, మా ముఖ్యమంత్రి తిరుగుతుంటే సోయిలేని వాళ్ళు కడుపులో కత్తులు పెట్టుకొని ఇలా అసెంబ్లీని వాకౌట్ చేసిపోయారంటే అంతకంటే దురదృష్టమే ఉండదు ప్రజాస్వామ్యం.